మెడికల్ సాఫ్ట్వేర్ గురించి చెప్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మై సెల్ఫ్ హేమంత్. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే సెక్యూరిటీ థ్రెట్స్ అంటే ఏంటి, సెక్యూరిటీ థ్రెట్స్ ఎవరి వల్ల వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. అసలు సెక్యూరిటీ థ్రెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా సిస్టమ్ ఉందనుకోండి, పర్సనల్ సిస్టమ్ ఏదైనా ఉందనుకోండి, పర్సనల్ సిస్టమ్కి ఎవడైనా హ్యాకర్ కానీ అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా నీ సిస్టమ్కి డ్యామేజ్ చేయడం, అది థ్రెట్. నార్మల్ థ్రెట్ అంటే ఏంటి, డ్యామేజ్ అంతే. నీ సిస్టమ్కి కేవలం నీ సిస్టమ్ అవ్వచ్చు, పక్కోడి సిస్టమ్ అయినా అవ్వచ్చు. అది నువ్వు కాకుండా వేరే పర్సన్ ఎవరైనా, అనాథరైజ్డ్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రం నీ సిస్టమ్కి డ్యామేజ్ చేయడం, అది థ్రెట్ అంటే. సో సెక్యూరిటీ థ్రెట్ అంటే ఏంటి, మీ సిస్టంలో ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీకు ఫోన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీ పర్సనల్ కంప్యూటర్, ఫోన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఏదైనా ఇందులోని మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి, నీ రిలేటెడ్, నీ పర్సనల్ ఉంటాయి, నీ జాబ్ సంబంధించిన ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, పాస్వర్డ్స్ ఉంటాయి. ఇవి ఏదైనా ఒక అనాథరైజ్డ్ పర్సన్ అంటే ఎవరు, నార్మల్ హ్యాకర్స్ అంటారు మన సైడ్ అయితే, మనం కంప్యూటర్ ప్రకారంగా చెప్పుకోవాలంటే. సో అనాథరైజ్డ్ పర్సన్ అవి యాక్సెస్ చేయడం నీ యొక్క పర్మిషన్ లేకుండా, వితౌట్ యువర్ పర్మిషన్ ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెస్ చేయడం అతను. సో సెక్యూరిటీ థ్రెట్ అంటే ఇప్పుడు మీకు ఏదో చెప్పనది. సో అందులోని అసలు సెక్యూరిటీ థ్రెట్స్ దేని వల్ల వస్తాయి, ఎవరి వల్ల వస్తాయి? ఈ సైబర్ క్రిమినల్స్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? వినే ఉంటారు కదా నార్మల్గా, ఫస్ట్ ఇయర్స్ కూడా వినే ఉంటారు. సైబర్ క్రిమినల్స్ అంటే లాగేసేయండి బాబు, లేటర్ లాగేయద్దు. గోల్డ్ అయితే గోల్డ్ ఇస్తే డోంట్ అలౌ లేట్ కమర్స్, పంపిద్దాం మన పేరెంట్స్. ఓకే, సెక్యూరిటీ థ్రెట్ కేవలం నీ పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో నీ యొక్క కంప్యూటర్ యొక్క మొత్తం యాక్సెస్ చేయడం, మొత్తం నీ కంప్యూటర్ కంట్రోల్ని గెయిన్ చేయడం అనమాట, ఎవడైతే అనాథరైజ్డ్ పర్సన్ ఉంటాడో. సో దేని వల్ల వస్తాయి ఈ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి? సరే, ఎవరి వల్ల వస్తాయి? ఈ సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు అంటారు చూసా, కొంతమంది ఒక గ్రూపు ఆర్ ఇండివిజువల్ పర్సన్స్ అని ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం నీ సిస్టమ్, ఇప్పుడు చెప్పాను కదా, పాస్వర్డ్స్, ఈమెయిల్స్, ఇవేవైతే ఉన్నాయో, నీ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం కోసం ఏం చేస్తారంటే నీ సిస్టమ్కి కొన్ని థ్రెడ్స్ అనేవి పంపిస్తుంటారు అనమాట. ఈ బ్యాక్ డోర్ సంథింగ్, ఈ వైరస్ లాంటివి, బ్యాక్ డోర్, ఈ యొక్క టైప్స్ అనమాట. సెక్యూరిటీ థ్రెట్స్ లో టైప్స్, బ్యాక్ డోర్, లాజికల్ బాంబు, సంథింగ్ అలాంటిలో టైప్స్, ఫోన్ కోడ్ థ్రెట్, మల్టీ థ్రెడెడ్స్, అలాంటి పంపించడం వల్ల నీ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క డీటెయిల్స్ పూర్తి ఆడికి వెళ్ళిపోతాయి అనమాట. సో మనం ఎవరి నుంచి వస్తాయంటే సైబర్ క్రిమినల్స్, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ సిస్టమ్ కోసం గెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా ఇప్పుడు సంథింగ్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, కంపెనీలో జాయిన్ అయితే మీకు తెలియకుండానే ఒక హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే మీకు తెలియకుండానే మీ యొక్క సరే ఒక సిస్టమ్ ఇచ్చింది ఒక కంపెనీ, సిస్టమ్స్ రిలేటెడ్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి కదా, మీ సిస్టమ్ డీటెయిల్స్ మీ దగ్గర మాత్రమే ఉంటాయి, పాస్వర్డ్ ఆ సంథింగ్ లాగిన్ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర మాత్రమే ఉంటాయి. సో వాడు అది అలా గెయిన్ చేసుకొని మీకు తెలియకుండానే లాగిన్ అయ్యి ఆ కంపెనీకి ఏదైనా డ్యామేజ్ చేసే చాయిస్ ఉంది. సో నీ కారణంగానే, సో వాడు చేస్తాడు. కంపెనీ ఏమనుకుంటుంది, నీ పాస్వర్డ్ ద్వారా కదా లాగిన్ అయ్యాడు, సో వాడికి కంపెనీ ఏమనుకుంటుంది, వీడి వల్ల అయింది, సో వీడు మాత్రం ఖర్చు చెల్లించాలి దానికి, కేవలం వీడి వల్ల మాత్రం అయింది అనుకోవాలి. ఇంకా న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉన్నాడు చూసా, అండర్ గ్రౌండ్ వైర్స్ వేస్తున్నాడు, యాక్చువల్లీ సీన్స్, టవర్స్, అలాంటి న్యాచురల్ డిజాస్టర్, ఎర్త్క్వేక్స్ అలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, సో ఈ వైర్స్ అనేవి, కేబుల్స్ అనేవి పోయే చాయిస్ ఉంది కదా, టవర్స్ అవి కూలిపోయే చాయిస్ ఉంది ఎర్త్క్వేక్ అనేది వస్తే. సో అదొక న్యాచురల్ డిజాస్టర్ అనే, ఇది కాజెస్ అనమాట ఇవి. సో టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి నేను చెప్తాను. ఇప్పుడు అసలు మాల్వేర్ అంటే ఏంటి, మలిషియస్ అంటే ఏంటి? మాల్వేర్, మలిషియస్ ఇవి రెండు ఒకటే, సిమిలర్ టర్మ్స్ అనమాట. మాల్వేర్ అంటే ఇప్పుడు చెప్పాను నీకు, మ్యాక్సిమం ఇవన్నీ ఒకే టర్మ్స్ వస్తాయి. థ్రెట్, మాల్వేర్, మలిషియస్, మూడు సిమిలర్ అనమాట. ఎట్లా అంటే అనాథరైజ్డ్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు నీ సిస్టమ్ పైన కంట్రోల్ని గెయిన్ చేసుకోవడం కోసం ట్రై చేస్తాడు అనమాట. అలాంటి టైప్లో
ఇంకా ఈ అసలు మాల్వేర్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ వైరస్, వార్మ్స్, బగ్స్, ట్రోజన్ హార్సెస్, ఫోన్ కోడ్ థ్రెడ్స్, లాజికల్ బాంబ్స్, ఇవన్నీ కాంబినేషన్ మాల్వేర్ అనేది. మాల్వేర్ అనేది ఒక్కసారి నీ సిస్టంలోకి ఎంటర్ అయ్యింది అనుకో, నీకు చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అనేది ఉంటుంది అనమాట. సో దీని కారణంగా నువ్వు చాలా లాస్ అయ్యే ఛాయిస్ కూడా ఉంది. సో ఈ మాల్వేర్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చెప్తాను. ఈ చూడండి, ఇప్పుడు నార్మల్గా మన ఫ్రెండ్స్ ఉంటారు చూసా, ఇప్పుడు నార్మల్ చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్య ఇన్స్టాలో ఒక వీడియో బాగా హైలైట్ అవుతుంది కదా, అది సీలోంచి చేపలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అది ఇది అని. ఇప్పుడు నెట్వర్క్ని సీని నెట్వర్క్ అనుకోండి, యాక్చువల్లీ నెట్వర్క్ కాకపోతే సంథింగ్ నెట్వర్క్ అనుకున్నారే అనుకోండి, అందులో చిన్న చిన్న సిస్టమ్లు అనుకోండి. నెట్వర్క్ అనేది అసలు ఊహించలేమన్నమాట. అది ఎంత ఉంటుందో దాని సైజ్ కూడా మనం చెప్పలేము, సి సైజ్ కూడా చెప్పలేం కదా, అది హైట్ డిప్త్ ఎట్ అలాంటిది చెప్పుకునే విషయం కాదు అది. సో అందులోని సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారో, నార్మల్గా మీరు ఏదైతే టూల్ వాడతారో, పర్సనల్ మెంబర్స్ మీ పర్సనల్గా ఏదైతే టూల్ వాడతారో అలాంటి టూలే వాళ్ళు కూడా వాడతారు. అయ్యే టూల్స్ వాడుతూ మీ యొక్క సిస్టమ్ పైన యాక్సెస్ గెయిన్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో టైప్స్ ఏంటి? బ్యాక్ డోర్ అనేది ఒకటి ఉంటుంది. బ్యాక్ డోర్ అనేది హిడెన్ వే, అంటే ఒక తెలియదు అనమాట, మనకి తెలియకుండానే అది మన సిస్టంలో వాడు ప్లేస్ చేస్తాడనమాట హ్యాకర్ అనేవాడు. ఈ బ్యాక్ డోర్ వల్ల ఏమవుతుందంటే, నీకు రిలేటెడ్ ఫైల్స్ ఏవైనా ఉన్నాయో, రిలేటెడ్ ఫైల్స్ మొత్తం డీటెయిల్స్, నీవు ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వనుకో, కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి కదా నీ పీసీలో, ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాడు అవన్నీ గెయిన్ చేసుకున్నాడు అనమాట. ఈ పాస్వర్డ్లు ఏదైనా సంథింగ్, ఈ బ్యాక్ డోర్ అనేది ఒక్కసారి ప్లేస్ అయ్యింది అనుకో, నువ్వు చాలా నెంబర్ ఆఫ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. నీకు డేటా లాస్ అనే కాదు, సంథింగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా తెలిసింది అనుకో, బ్యాంక్ డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఏ మనీ ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి కదా, సింపుల్. అతని అకౌంట్లో ఉన్న మనీ మొత్తం నేను ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు కదా నాకు కానీ తెలిసినట్టయితే. సో బ్యాక్ డోర్ అనేది ఒక థ్రెట్ అనమాట. అలాంటిది లాజికల్ బాంబ్ అనేది ఒకటి ఉంటుంది. లాజికల్ బాంబ్ అంటే ఏంటి? ఒక కోడ్, జస్ట్ ఈ కోడ్కి కొన్ని ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఆ ఈవెంట్ అంట కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. ఈ కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో ఈ లాజికల్ బాంబ్ అనేది అప్పుడు అప్లై అవుతుంది. అలా అంటే టైం బాంబ్ లాగా. టైం బాంబ్ అంటే ఏంటి? ఒక సెకండ్ టైం తర్వాత పేలిపోయింది కదా, అలాగే లాజికల్ బాంబ్ అనేది. లాజికల్ బాంబ్ ఏం చేస్తుంది అంటే, నీ సిస్టంలో నీకు తెలియకుండానే ప్లేస్ చేశాడు అనుకో, ఒకవేళ హ్యాకర్ ప్లేస్ చేస్తే అది ఒక సెకండ్ టైం, ఇప్పుడు ఇయర్ అయిపోయింది చూసా, లాస్ట్ డిసెంబర్ ఎండింగ్ వచ్చింది అనుకో, ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాడు కొలాప్స్ చేశాడు అనుకో, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొలాప్స్ చేశాడు అనుకో. కొలాప్స్ అంటే ఏంటి? సంథింగ్ మాడిఫికేషన్స్ అలాంటివి చేశాడు అనుకో. ఒక 10K ఒక రా మెటీరియల్ తెప్పించుకుంది ఒక కంపెనీ, ఆ కంపెనీకి ఇంత అమౌంట్ అయ్యింది, అది 10K బదులు సంథింగ్ ఎంతో అప్డేట్ అలాంటిది చేస్తే, సో కంపెనీకి లాస్ అయ్యే ఛాయిస్ ఉంది కదా. సో లాజికల్ బాంబ్ అనేది ఒక సెకండ్ టైం ఆ యొక్క కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు రన్ అవుతుంది అనమాట లాజికల్ బాంబ్ అనేది. ఆ కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో అప్పుడు పక్క రన్ అయ్యిద్ది. ఇంకా ఫైనాన్షియల్ ఇలాంటివి అయినా, సో ఒక్క మాల్వేర్ అయినా నీ సిస్టంలోకి వచ్చిందా, నీకు రిలేటెడ్ డీటెయిల్స్ ఏదైతే ఉందో అది పక్క హ్యాకర్ అనేవాడు గెయిన్ చేసుకుంటాడు. నెక్స్ట్ మాల్వేర్ ఫోన్ కోడ్ థ్రెట్ అనేది ఉంది. ఫోన్ కోడ్ థ్రెట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం వీడియో గేమ్స్ ఎక్కిస్తుంటాం చూసారా, మనకు తెలియదు, ఇది మన పర్మిషన్, కేవలం మనం చేసుకున్న పనే ఫోన్ కోడ్ థ్రెట్ అనేది. మనకి తెలియకుండానే మన సిస్టమ్ ఏదైతే ఉందో, మన ఫోన్ ఉందా, వీడియో గేమ్స్ అది ఎక్కించుకుంటాం కదా మనం. వీడియో గేమ్స్ వల్ల వైరస్ అది చాయిస్ ఉంది అని చెప్పొచ్చు నేనైతే పక్క. కొన్ని వీడియో గేమ్స్ ఉంటాయి చూడు, క్రోమ్లో వీడియో గేమ్ బెట్టింగ్ యాప్స్ అయితే ఎక్కిస్తుంటారు కదా, ఆల్రెడీ నోటీస్ వస్తుంది చూడు, దిస్ యాప్ లీడ్స్ టు హార్మ్ అని నోటీస్ వస్తుంది చూడు, మనం కంట్రోల్ ఎనీవే అని కొట్టేస్తాం, సింపుల్ గా అయిపోయింది అది. సో అలా కాకుండా, సో దానివల్ల కూడా వచ్చే చాయిస్ ఉన్నాయని చెప్తున్నాను. ఫోన్ కోడ్ థ్రెట్ అంటే అది నీ పర్మిషన్, కేవలం నువ్వు మాత్రం చేసుకునేది అది. కానీ వేరేవాడు హ్యాకర్ ఆల్రెడీ దానికి కొన్ని కండిషన్లు పెట్టి ఆ గేమ్ కి వదులుతాడు అనమాట. సో వాళ్ళలో దాని గురించి మనం తెలుసుకొని ఎక్కించుకుంటాం, బెట్టింగ్స్ లో అది ఇది అని. సో దానివల్ల కూడా నీ ఫోన్లకి వచ్చే ఛాయిస్ ఉంది. ఇంకా ఈ వైరస్లు అవి ఎలా వస్తాయంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చూసారా, వాళ్ళ ఈమెయిల్ ఇంకేమైనా యూఎస్బి డ్రైవ్స్ అలాంటివి ఏదైనా ఉంటాయి చూసా, తీసుకుంటాం. సో ఒక యూఎస్బి డ్రైవ్ ఉందనుకోండి, ఆ యూఎస్బి డ్రైవ్ లో ఆల్రెడీ వైరస్ ఉంది అనుకోండి, వైరస్ ఉన్న యూఎస్బి డ్రైవ్ మనకు తెలియదు కదా వైరస్ ఉందని. సో అది మనం తీసుకొని
మన సిస్టంలో ఏమైనా ఫైల్స్ కాపీ చేసుకున్నట్టయితే మన సిస్టమ్ కూడా వైరస్ అవుతుంది కదా. సో దాని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అయ్యే చాయిస్ ఉందని చెప్తున్నా. సో అలాంటి ఏమైనా నుంచి కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్తున్నా. వీడియో గేమ్స్ అవి కొంచెం చూసుకోండి. పర్టికులర్ కొన్ని గేమ్స్ ఉంటాయి, ఇవి చెయ్యండి, ఈ కండిషన్ చేయండి, అది ఇదని. ఇంకా ఆన్లైన్ కంటెంట్ అంతా చూసావా, మనం అప్పుడప్పుడు వెబ్ పేజ్ అవి చూస్తుంటాం. ఈ వెబ్ పేజ్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ అందులోని వైరస్ అనేది యాడ్ అయి ఉంటుంది. సో మనం అది విజిట్ చేసిన తర్వాత ఆ కంటెంట్ నుంచి మన సిస్టమ్ ఏదైతే ఉందో దానిలోకి వచ్చే చాయిస్ ఉంది ఈ వైరస్ అనేది. నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్ ఒకటి ఉంది. మల్టీ థ్రెడ్ అంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ లాజికల్ బాంబ్ అని, బ్యాక్ డోర్ అని, ఫోన్ కోడ్ థ్రెట్ అని, ట్రోజన్ హార్స్ అని ఒకటి ఉంది, ట్రోజన్ హార్స్ అని, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాంబినేషన్ అన్నమాట మల్టీ థ్రెడ్. ఒక్కసారి ఇది ప్లేస్ అయ్యిందే అనుకోండి, ఈ బ్యాక్ డోర్ ఇవన్నిటిని కూడా ప్లేస్ చేసే చాయిస్ ఉంది. సో మనం కొంచెం జాగ్రత్త పడాలి. దీనికి కూడా కొన్ని కౌంటర్ మెజర్స్ అనేవి ఉన్నాయి. వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా చాయిస్లు అనేవి ఉన్నాయి మనకి. యాక్చువల్లీ ఈ ఐడిఎస్ అని, ఇంట్రూడర్షన్ డిటెక్షన్ సిస్టమ్ అని చాలా ఉన్నాయి. సో అవి యూజ్ చేసుకున్నట్టయితే మన సిస్టమ్ కంట్రోల్ మళ్ళీ మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ట్రోజన్ హార్స్ అనేది ఒకటి ఉంది. ట్రోజన్ హార్స్ అంటే ఏంటి, ఇది బ్యాక్ డోర్ ని ప్లేస్ చేస్తుంది అనమాట. ఒక్కసారి మన సిస్టంలోకి ట్రోజన్ హార్స్ అనేది అప్లై అయ్యింది అనుకోండి, అప్లై అయిన తర్వాత బ్యాక్ డోర్ ఏదైతే ఉందో